Hello, good evening. Welcome to ARS News Channel. Today, top headlines. మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం. విశాఖ స్టేడియంకు పేరు మార్పు, వైఎస్ఆర్ పేరు తొలగింపు. ఏపీలో గ్రీన్ఫీల్డ్ పార్కుకు కేంద్రం ప్రతిపాదనలు. ఆ జిల్లాలకు గుడ్ న్యూస్. తెలంగాణ బడ్జెట్ 3 లక్షల కోట్లు శాఖల వారీగా కేటాయింపులు. ప్రియుడితో కలిసి మర్చెంట్ నేవీ అధికారిని చంపిన భార్య ముక్కలుగా నరికి డ్రమ్ములో వేసి సిమెంట్ పూసిన వైనం. 40 ఏళ్ల కిందట 24 మంది దళితుల ఊచకోత. కేసు పురోగతి, నిందితులకు ఉరిశిక్ష. మార్చి 19 నాటి భారతీయ స్టాక్ మార్కెట్ లాభాల్లోకి. సెన్సెక్స్ వరుసగా రెండో రోజు లాభాల్లోకి. ఐటీ నుంచి ఏ వైపు? బిల్ గేట్స్తో చంద్రబాబు భేటీ. మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్తో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం సమావేశం అయ్యారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు సుమారుగా 40 నిమిషాల పాటు బిల్ గేట్స్తో వివిధ అంశాలపై చర్చించారు. బిల్ గేట్స్తో భేటీ తర్వాత సీఎం చంద్రబాబు ఈ విషయాలను ఎక్స్ వేదికగా వెల్లడించారు. వివిధ రంగాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గేట్స్ ఫౌండేషన్ సహకారంపై చర్చించామని చంద్రబాబు పేర్కొన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్తో బుధవారం భేటీ అయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు చంద్రబాబు బిల్ గేట్స్ భేటీ జరిగింది. ఈ సందర్భంగా గేట్స్ ఫౌండేషన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య కీలక అంశాలపై చర్చ జరిగినట్లు తెలిసింది. విద్య, ఆరోగ్యం, వ్యవసాయ రంగాల్లో గేట్స్ ఫౌండేషన్ సహకారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరుకుంటోంది. ఈ నేపథ్యంలో వీటికి సంబంధించిన అంశాలపై గేట్స్ ఫౌండేషన్, ఏపీ ప్రభుత్వం చర్చలు జరిగినట్లు తెలిసింది. మరోవైపు బిల్ గేట్స్తో సమావేశం వివరాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు. బిల్ గేట్స్తో సమావేశం అద్భుతంగా జరిగిందంటూ ట్వీట్ చేశారు. బిల్ గేట్స్తో ఈరోజు అద్భుతమైన సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గేట్స్ ఫౌండేషన్ ఎలా సహకరించుకోవచ్చనే దానిపై చర్చించాం. ఆరోగ్య సంరక్షణ, విద్య, వ్యవసాయం, ఉపాధి కల్పన వంటి కీలక రంగాలలో సేవలను మెరుగుపరచడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ప్రిడిక్టివ్ అనలిటిక్స్ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల వినియోగం గురించి చర్చించాం. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 విజన్ సాకారం చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది. గేట్స్ ఫౌండేషన్తో ఈ భాగస్వామ్యం ఏపీ ప్రజలను శక్తివంతం చేయడంతో పాటుగా ఈ లక్ష్యాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషిస్తుందని విశ్వసిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ పురోగతికి బిల్ గేట్స్ తన సమయం, ఆలోచనలు, మద్దతు అందించినందుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నా అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. విశాఖ స్టేడియం పేరు మార్పు, వైఎస్ఆర్ పేరు తొలగింపు. ఏపీలో పొలిటికల్ హీట్ పెరిగింది. విశాఖపట్నం అంతర్జాతీయ స్టేడియం పేరు మార్చారంటూ వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏసీఏ వీడీసీఏ అంతర్జాతీయ విమానాశ్రయంగా ఉన్న పేరులో నుంచి వైఎస్ఆర్ పేరును తొలగించారని ఆరోపిస్తున్నాయి. అయితే వైఎస్ఆర్ జిల్లా పేరును, వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీ పేరును ఏపీ ప్రభుత్వం ఇటీవల మార్చిన సంగతి తెలిసిందే. వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీ వీడీసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం నేమ్ చేంజ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. పేర్ల రాజకీయం తెరపైకి రావటంతో ఏపీలో పొలిటికల్ హీట్ పెరిగింది. ఇటీవల జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో వైఎస్ఆర్ జిల్లా పేరును మార్చుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మారుస్తూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అలాగే కృష్ణా జిల్లాలోని వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీ పేరును కూడా మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు. వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీ పేరులో నుంచి వైఎస్ఆర్ పేరు తొలగించి తాడిగడప మున్సిపాలిటీగా మార్చారు.
అయితే ఇప్పుడు మరో వివాదం చెలరెగుతోంది. దీనిపై వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. విశాఖపట్నంలోని వైఎస్ఆర్ ఏసీఏ, వీడీసీఏ స్టేడియం పేరు మార్చారంటూ వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. విశాఖ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం పేరులో వైఎస్ఆర్ అనే పదం తొలగించి కేవలం ఏసీఏ, వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంగా మార్చినట్లు వార్తలు వస్తున్నాయి. రాత్రికి రాత్రే డాక్టర్ వైఎస్ఆర్ ఏసీఏ, వీడీసీఏ క్రికెట్ స్టేడియంగా ఉన్న పేరును ఏసీఏ, వీడీసీఏ క్రికెట్ స్టేడియంగా మార్చారంటూ వైసీపీ ఆరోపిస్తోంది. వైజాగ్ ఫిలింనగర్ క్లబ్లోని లాన్కు ఉన్న వైఎస్ఆర్ పేరును కూడా గతంలో తొలగించారని, మహానేతపై టీడీపీ కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శిస్తోంది. మరోవైపు గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో చాలా ప్రభుత్వ పథకాలకు పేర్లు మార్చారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరును కూడా వైఎస్ఆర్ హెల్త్ వర్సిటీ మార్చిన సంగతి తెలిసిందే. కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో ఎన్టీఆర్ పేరుతో జిల్లాను కూడా ఏర్పాటు చేశారు. అయితే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై అప్పట్లో టీడీపీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. అయితే 2024 ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రాగానే టీడీపీ కూటమి సర్కారు కూడా గత ప్రభుత్వం అమలు చేసిన పలు సంక్షేమ పథకాల పేర్లను మార్చింది. సంఘ సంస్కర్తలు, స్వాతంత్రోద్యమ నాయకుల పేర్లతో నామకరణం చేసింది. అలాగే ఇటీవల వైఎస్ఆర్ జిల్లా పేరు మార్పు, తాడిగడప మున్సిపాలిటీ పేరును మార్చుతూ నిర్ణయం తీసుకుంది. ఏపీలో అక్కడ గ్రీన్ ఫీల్డ్ పోర్టు, ఓడల తయారీ కేంద్రం వద్ద ప్రతిపాదనలు. ఆంధ్రప్రదేశ్కు త్వరలోనే కేంద్రం మరో శుభవార్త వినిపించే సూచనలు కనిపిస్తున్నాయి. ఏపీలో ఏళ్లుగా ఉన్న కీలక ప్రతిపాదనకు కేంద్రం అంగీకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి ప్రతిపాదనలు వెళ్లాయి. గ్రీన్ ఫీల్డ్ పోర్టు, ఓడల తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలంటూ గత కొన్నేళ్లుగా బాపట్ల జిల్లా వాసులు కోరుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రతిపాదనలు ప్రస్తుతం కేంద్రం వద్దకు చేరగా కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తునేది చూడాలి. మరి కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాజెక్టులకు మోక్షం కలుగుతోంది. ఈ క్రమంలోనే ఏపీలో గ్రీన్ ఫీల్డ్ పోర్టు నిర్మాణం దిశగా అడుగులు పడుతున్నాయి. గ్రీన్ ఫీల్డ్ పోర్టు, ఓడల తయారీ పరిశ్రమ ఏర్పాటు కోసం కేంద్రానికి ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు వెళ్లాయి. బాపట్ల జిల్లాలో గ్రీన్ ఫీల్డ్ పోర్టు, ఓడల తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలంటూ కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్కు ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది. పర్చూరు నియోజకవర్గంలోని చినగంజాం మండలం మోటుపల్లి, పెదగంజాం తీర ప్రాంతంలో వీటిని ఏర్పాటు చేయాలని కోరింది. దీనిపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది చూడాలి. మరి అయితే ఈ ప్రాంతంలో గ్రీన్ ఫీల్డ్ పోర్టు, ఓడల తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలంటూ చాలా కాలంగా స్థానికులు కోరుతున్నారు. దీనిపై ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు గతేడాదే కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ శాఖ మంత్రిగా ఉన్న సర్బానంద సోనోవాల్కు లేఖ రాశారు. చిన్నగంజాం మండలం, మోటుపల్లి, పెదగంజాం సముద్ర తీర ప్రాంతం ఓడల తయారీ పరిశ్రమకు, గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ నిర్మాణానికి అనుకూలమని, అనువైన ప్రాంతమంటూ ఏలూరి సాంబశివరావుల లేఖ రాశారు. ఈ తీర ప్రాంతం భౌగోళికంగా అనువైన ప్రాంతమే కాకుండా ఇక్కడి సహజ వనరులు, యువత, మానవ వనరులు పుష్కలంగా ఉన్నాయని లేఖలో వివరించారు. దీనికి తోడు మెరుగైన రవాణా వ్యవస్థ అందుబాటులో ఉందని, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల రాజధానులకు దగ్గరలో ఉందంటూ వివరించారు. మోటుపల్లి, పెదగంజాం తీర ప్రాంతంలో బ్రిటిష్ కాలంలో పోర్టు కూడా ఉందని ఎమ్మెల్యే లేఖలో తెలిపారు. ఈ ప్రాంతం నుంచి జల రవాణా ద్వారా సుగంధ ద్రవ్యాలు రవాణా జరిగేదన్నారు. మరోవైపు ప్రాంతంలో రొంపేరు కాలువ ద్వారా నీరు సముద్రంలో కలుస్తూ ఉంటుంది. దీంతో సముద్ర రవాణాకు అనుకూల వాతావరణం ఉంది. అలాగే ఈ ప్రాంతం చిన్నగంజాం మండల కేంద్రానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉండటం, 216వ నంబరు జాతీయ రహదారికి అతి సమీపంలో ఉండటం కలిసి వస్తున్నాయి. సముద్ర తీర ప్రాంతానికి రైల్వే లైన్ 7 కిలోమీటర్లు దూరంలో ఉండటం మరో సానుకూలాంశం. బకింగ్హామ్ కెనాల్ 2 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో మరో అడ్వాంటేజ్.
ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలకు అతి సమీపంలో ఉన్న ఈ ప్రాంతంలో గ్రీన్ ఫీడ్ పోర్టు, ఓడల తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది. తెలంగాణ బడ్జెట్ లివ్ 2025 తెలంగాణ బడ్జెట్ 3.04 లక్షల కోట్ల రూపాయలు. శాఖల వారీగా కేటాయింపులు ఇవే. తెలంగాణ ప్రభుత్వం నేడు 2025 నుంచి 26 వరకుకు సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఉదయం 11:06 గంటలకు అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 2024 నుంచి 25 వరకు పద్దు 2.90 లక్షల కోట్ల రూపాయలు కాగా, ఈ ఏడాది 3,04,965 లక్షల రూపాయలు కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ ఇదే. బడ్జెట్ కేటాయింపులు శాఖల వారీగా. పౌర సరఫరాల శాఖ 5,734 కోట్లు. వ్యవసాయ రంగానికి 24,439 కోట్ల రూపాయలు. పశుసంవర్ధక శాఖకు 1,674 కోట్లు. పౌర సరఫరాల శాఖకు 5,734 కోట్లు. మహిళా శిశు సంక్షేమం 2,862 కోట్లు. విద్యాశాఖకు 1,008 కోట్లు. పంచాయతీ రూరల్ డెవలప్మెంట్ 3,160,5 కోట్లు. రైతు భరోసా 18,000 కోట్లు. ఎస్సీ అభివృద్ధి 40,232 కోట్లు. ఎస్టీ అభివృద్ధి 169 కోట్లు. బీసీ అభివృద్ధి 405 కోటలు. మహిళా శిశు సంక్షేమ శాఖ 862 కోట్లు. షెడ్యూల్ కులాలు -40,232 కోట్లు. షెడ్యూల్ తెగలు -17,169 కోట్లు. వెనుకబడిన తరగతుల సంక్షేమానికి 405 కోట్లు. చేనేత రంగానికి -371 కోట్లు. మైనారిటీ -3,591 కోటలు. కార్మిక ఉపాధి కల్పన కోట్లు. పంచాయతీరాజ్ శాఖకు -31,605 కోట్లు. 3,04,965 లక్షల రూపాయలు కోట్లతో తెలంగాణ వార్షిక బడ్జెట్. రెవెన్యూ వ్యయం 2,26,982 లక్షల కోట్ల రూపాయలు. మూలధన వ్యయం రూపాయలు 36,504 కోట్లు. అసెంబ్లీలో తెలంగాణ వార్షిక బడ్జెట్. మూడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. శాసన మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి శ్రీధర్ బాబు. ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా బడ్జెట్. ప్రజా సంక్షేమమే మాకు ముఖ్యమన్న డిప్యూటీ సీఎం భట్టి. ఉత్తరప్రదేశ్ ప్రియుడితో కలిసి మర్చెంట్ నేవీ అధికారి చంపిన భార్య ముక్కలుగా నరికి డ్రమ్ములో వేసి సిమెంట్ పోసిన వైనం. పరాయి వ్యక్తుల మోజులో పడి దారుణాలకు ఒడిగడుతున్నారు. అనుమానాలు పెనుభూతాలుగా మారి భార్య భర్తను అంతమొందిస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్లో ఘోరం చోటు చేసుకుంది. ప్రియుడితో కలిసి మర్చెంట్ నేవీ అధికారిని భార్య హత్య చేసింది. మీరట్లోని బ్రహ్మపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరానగర్లో హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. భార్య తన ప్రియుడితో కలిసి తన భర్తను హత్య చేసింది. హత్య తర్వాత మృతదేహాన్ని ముక్కలుగా నరికి ప్లాస్టిక్ డ్రమ్ములో వేసి దానిపై సిమెంట్ పోసి పూర్తిగా మూసివేశారు. ఈ కేసులో భార్య, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మర్చెంట్ నేవీలో పనిచేస్తున్న సౌరభ్ రాజ్పుత్ మీరట్లోని ఇందిరానగర్లో తన భార్య ముస్కాన్ రస్తోగి 5 సంవత్సరాల కుమార్తెతో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నాడు. కాగా ముస్కాన్ సాహిల్ అనే యువకుడితో ప్రేమాయణం నడిపిస్తోంది. భర్తను అడ్డుతొలగించుకునేందుకు వారిద్దరూ కలిసి సౌరభ్ను హత్య చేయడానికి కుట్ర పన్నారని పోలీసులు తెలిపారు. ముస్కాన్, సాహిల్ కలిసి సౌరభ్పై కత్తితో దాడికి పాల్పడ్డారు. కత్తిపోట్లకు గురైన అతను అక్కడికక్కడే మరణించాడు.
తరువాత మృతదేహాన్ని ముక్కలుగా కోసి ప్లాస్టిక్ డ్రమ్లో వేసి దుర్వాసన రాకుండా సిమెంట్, నీటితో కలిపిన మిశ్రమంతో నింపారు. ఆ తర్వాత ముస్కాన్ తన భర్తతో కలిసి హిమాచల్ వెళ్తున్నానని పొరుగువారికి చెప్పి ఇంటికి బయటి నుండి తాళం వేసి వెళ్లిపోయింది. అయితే చాలా రోజులుగా సౌరభ్ కనిపించకపోవడంతో అనుమానం పెరిగింది. అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హత్య గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే చర్యలు తీసుకున్నారని మీరట్ ఎస్పీ సిటీ ఆయుష్ విక్రమ్ తెలిపారు. భార్య ముస్కాన్, ఆమె ప్రేమికుడు సాహిల్ను అదుపులోకి తీసుకుని విచారించగా వారిద్దరూ తమ నేరాన్ని అంగీకరించారు. ముస్కాన్ తన నేరాన్ని అంగీకరించి తన ప్రేమికుడు సాహిల్తో కలిసి సౌరభ్ను హత్య చేశానని చెప్పింది. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని తనిఖీ చేయగా ప్లాస్టిక్ డ్రమ్ కనిపించింది. అయితే డెడ్ బాడీని కప్పిపెట్టి సిమెంట్ పోయడంతో బిగుసుకుపోయింది. అతికష్టం మీద డ్రమ్ను కత్తిరించి మృతదేహాన్ని బయటకు తీశారు. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం పంపి నిందితులిద్దరిపై హత్య కేసు నమోదు చేశారు. కాగా సౌరభ్ రాజ్పుత్, ముస్కాన్ 2016లో లవ్ మ్యారేజ్ చేసుకోవడం కొసమెరుపు. దళితుల ఓచుకోత. నిందితులకు ఉరిశిక్ష. 40 ఏళ్ల కిందట 24 మంది దళితుల ఓచుకోత కేసులో యూపీ ప్రత్యేక న్యాయస్థానం కీలక తీర్పును వెల్లడించింది. ఈ కేసులో మైన్పురి కోర్టు ముగ్గురిని దోషులుగా చేర్చింది. తాజాగా వారికి మరణ శిక్ష విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా వారికి 50 రూపాయలు వేల చొప్పున జరిమానా కూడా విధించింది. మార్చి 19, 2025 నాటికి భారతీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో. మార్చి 19, 2025 నాటికి భారతీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 147.79 పాయింట్లు 0.20% పెరిగి 75,449.05 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 50 సూచీ 254.65 పాయింట్లు 1.15% పెరిగి 22,337.30 వద్ద ముగిసింది. తద్వారా 10 రోజుల వరుస నష్టాల పరంపర ముగిసింది. మార్కెట్ బ్రెడ్ కూడా శక్తివంతంగా ఉండి విస్తృత మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ప్రైవేట్ బ్యాంకింగ్ షేర్లలో స్మార్ట్ లాభాలు బెంచ్మార్క్ సూచీల నష్టాలను అదుపులో ఉంచడంలో సహాయపడాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్ టాప్ గెయినర్గా నిలిచింది. దాని షేరు ధర 5% పెరిగింది. ఇతర లాభపడిన షేర్లలో టాటా మోటార్స్, కోటక్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఐటీసీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్, సన్ ఫార్మా ఉన్నాయి. మరోవైపు ఇన్ఫోసిస్ షేరు ధర 4% పైగా తగ్గింది. టెక్ మహీంద్రా, నెస్లే ఇండియా, హెచ్సిఎల్ టెక్నాలజీస్, టీసీఎస్, ఏషియన్ పెయింట్స్, యాక్సిస్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, హిందుస్థాన్ యూనిలీవర్, జొమాటో, ఎస్బీఐ వంటి షేర్లు 1% నుండి 3% వరకు నష్టపోయాయి. మార్కెట్ విశ్లేషకులు సూచిస్తున్నట్లు ఇండెక్స్ 22,750 పాయింట్ల పైగా స్థిరపడితే 23,000 నుంచి 23,100 వరకు పాయింట్ల లక్ష్యాన్ని చేరుకోవచ్చు. అయితే పెట్టుబడిదారులు మార్కెట్ పరిస్థితులను సమగ్రంగా పరిశీలించి జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టాలి.